నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. గ్రామ స్వరాజ్యమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన పెదకూరుపాడులో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉపాధి హామీ గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు చేపట్టేందుకు కావలసిన పనులను గుర్తించేందుకు ఉపాధి హామీ గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా వారు మాట్లాడుతూ గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం సాధనయే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు. అయినా కానీ వాటిని నిజం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటాం. వేదికపై ఉన్న పెద్దలు శ్రీధర్ గారికి, ఎమ్మెల్యే గారు ప్రవీణ్ గారికి, బుజ్జి గారికి, మీ సర్పంచ్ గారు రాజు గారికి, రమేష్ గారికి, గోపాలరావు గారికి, ఆంజనేయ గారికి, అలాగే ఈ గ్రామ సభ ఈ రోజు పెట్టడం అనేది కేవలం పెదకూరుపాడులోనే కాదు, రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని గ్రామాల్లో జరుగుతూ ఉంది. ఈ గ్రామ సభకి ఎందుకు పెట్టారు అనేది మీకు ఈ పాటి కొద్దిగా బాగానే అర్థమైంది. ఎన్ఆర్జీఎస్ ప్రతి సంవత్సరం కూడా ఇన్ని పని దినాలు కేటాయించాలి, ఆ పని దినాలతో మన గ్రామంలో అభివృద్ధి ఏం చేసుకోవాలి అనే దానిపైన ఈరోజు ఈ గ్రామ సభ పెట్టడం జరిగింది. అయితే ఇటువంటి గ్రామ సభ గడిచిన 4-5 సంవత్సరాలు ఎప్పుడైనా జరిగిందా? లేదు. కానీ ఈరోజు పెట్టడానికి కారణం ఏమిటి అంటే, మొన్నటిదాకా గ్రామ సభ లేకుండా మీ వైపు నుంచి ఏదైతే గ్రామంలో ఉండేవారు కానీ, గ్రామ స్థాయిలో ఉండే నాయకులు కానీ, వారికి మా పార్లమెంట్కి సంబంధించి కానీ లేకపోతే ఎమ్మెల్యేకి సంబంధించి కొన్ని సమస్యలు మా దగ్గరికి వస్తే మేము నివృత్తి చేయాలి. మంత్రుల దగ్గరికి కానీ, చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి కానీ కొన్ని సమస్యలు వస్తాయి, వాటిని నివృత్తి చేయాలి. కానీ 80-90% సమస్యలు కానీ పరిష్కారాలు కానీ కనుగొనాల్సింది, పూర్తి చేయాల్సింది గ్రామ స్థాయిలోనే అయిపోవాలి. అది అవ్వాలి అంటే ఇటువంటి ఫండ్తో ఇన్ని డబ్బులు వస్తున్నాయి మీ గ్రామానికి. ఇన్ని వేదిక మీద ఆశీర్వైన కృష్ణదేవరాయలు గారికి, మన పార్టీ అధ్యక్షులు, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ గారికి, అట్లానే మనం జరిగింది వాటిని మేము తద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఆ ఫండ్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. గ్రామ స్వరాజ్యం అందినప్పుడే దేశం బాగుపడుద్ది అనేది ఒక నినాదం. గ్రామాలు బాగున్నప్పుడే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగున్నట్టుదే దేశం బాగుంటుంది. గ్రామాలు పటిష్టంగా ఉండాలి. గ్రామాలు పటిష్టంగా ఉండాలంటే గ్రామాల్లో ఉన్న మన వ్యక్తుల మనస్తత్వాలు కూడా బాగుండాలి. గ్రామంలో అంటే మనం ఇది సభకు సమయం మీకు మనం ప్రతి అట్లానే రోడ్డు పక్కన ఎవరికి వారు మన పొలాలు గట్లు కూడా బాగు చేసుకొని, ఆ పొలం పక్కన గట్టు పక్కన ఉన్న రోడ్డు కూడా బాగు చేసుకుంటే ఎప్పుడు నీట్గా ఉంటుంది అనేది మా ఉద్దేశం అండి. అది దయచేసి అందరూ పాటించండి. ఎందుకంటే గవర్నమెంట్ అన్నీ చేయాలంటే చేయలేదు. ఎలక్షన్ల ముందు మేము ఎన్నో వాగ్దానాలు చేస్తాం. కూడా ఎంతో అనుభవం ఉన్న మన ముఖ్యమంత్రి గారికి కూడా అర్థం కాని స్థితిలో ఉన్నాయి, ఆ పరిస్థితిలో ఉన్నాయి ఫైల్స్. అందువల్ల ఎలక్షన్ల ముందు మేము ఏదో చెప్తాం, అది చేస్తాం ఇది చేస్తామని, కానీ చేయడానికి డబ్బులు ఉండాలా లేదా? అందువల్ల టైం పట్టిద్ది. మేము చెప్పినవన్నీ చేయడానికి టైం పట్టిద్ది, చేస్తాం. అట్లానే ప్రాథమిక వైద్యంగా ఇంపార్టెంట్ అంటే ఈ ప్రణాళికాబద్ధంగా నేను చేసే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా ఎవరికి వారు, ఎవరి పొలం పక్కన వారు, ఎవరి ఇంటి పక్కన వారు గంజాయి మత్తులో అట్లానే మద్యం మత్తులో రకరకాలుగా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. గ్రామాల్లో కెమెరా వ్యవస్థ కూడా అవసరం. పెద్ద మనసు చేసుకుని ఎవరికి వారు మన గ్రామానికి సంబంధించిన వాళ్ళు విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు కానీ, అట్లానే
పక్క రాష్ట్రాల్లో ఆర్థికంగా సెటిల్ అయిన వారిని కానీ గుర్తించి వారి సహాయంతో ఈ కెమెరా వ్యవస్థని కానీ ఇంకోటి కానీ ఏర్పాటు చేసుకుంటే మంచిదని ఈ సందర్భంగా నేను సర్పంచ్ గారికి రాజు గారికి సూచిస్తున్నానండి. ముందుకు వచ్చి చేయగలిగితే చేస్తారు, అది కూడా పరిశీలించండి.